ఇంట్లోనే ఈజీగా కునాఫా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో పాలు యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుని ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని దాన్ని కూడా బాగా మెల్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్లోనే చేసుకోవాలి. అందులో కొంచెం చీజ్ యాడ్ చేసుకుని చీజ్ కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకో బౌల్లో ఏం చేస్తారంటే సన్న సేమియా తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఈ సేమియా బటర్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దానిపైన సేమియాని వేసుకోండి. రౌండ్ షేప్లో ఒత్తుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు దీని మీద ఏం చేస్తారంటే ఇందాక చీజ్ ఫిల్లింగ్ చేసుకున్నారు కదా, దాని పైన పెట్టేసేయండి మొత్తం. అంటే మిగిలిన సేమియా ఉంది కదా, అది కూడా పైన పెట్టేసి రౌండ్గా ఒత్తేయండి. ఇప్పుడు అది మీరు దాన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసేయండి. మెయిన్ ఏంటంటే అది సిమ్లోనే ఉండాలి. కునాఫా 5 minutes కుక్ అయ్యాక ఏం చేస్తారంటే ఇంకో ప్యాన్ తీసుకుని దాన్ని ఉల్టా చేసి మూత పెట్టేసి ఇంకో 5 minutes కుక్ అవ్వనివ్వండి. ఇది కుక్ అయ్యేలా ఏం చేస్తారంటే ఇంకో బౌల్లో షుగర్ తీసుకుని అందులో ఇంకో గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు మీరు షుగర్ సిరప్ రెడీ చేసుకుందరు. కానీ షుగర్ మెల్ట్ అయ్యే దగ్గరకు వచ్చాక ఏం చేస్తారంటే కొంచెం ఇలాచీ వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి అందులో సాఫ్రాన్ వేసి షుగర్ సిరప్ని ఇప్పుడు చల్లారనివ్వాలన్నమాట. చూసారు కదా కునాఫా ఈజీగా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దానిపైన షుగర్ సిరప్ యాడ్ చేసుకుని టేస్ట్ చేద్దాం. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.